భీమా మూవీ రివ్యూ ఎలా ఉందో మనం చూద్దాం. అసలు గోపీచంద్ మనకి చాలా నాళ్ళ తర్వాత మనకి హిట్ కొట్టాడనే చెప్పాలి. ఈ చిత్రంలోని నటీనటులు గోపీచంద్, ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, నాజర్ నరేష్, ముఖేష్ తివారీ తదితరులు నటించారు. సంగీతం రవి బస్రూర్, సినిమాటోగ్రఫీ స్వామి జే గౌడ్, ఎడిటింగ్ తమ్మిరాజు, నిర్మాత కేకే రాధామోహన్, దర్శకత్వం ఏ హర్ష. ఇది మనకి మొన్న 8వ తారీఖున రిలీజ్ అయ్యింది. కమర్షియల్ చిత్రాలకి మనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని చెప్పాలంటే మన గోపీచంద్. తన మార్కు కథలతో తను ముందుకు సాగుతూ ఉంటాడు. అయితే ఈ సినిమాలో మనకి కొంచెం ఈ మధ్య కాలంలో మనం చూసిన అదృష్ సినిమా మనకి కొంచెం గుర్తుకు వస్తుంది. అయితే ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్థల పురాణం కలిగిన ఒక మహేంద్రగిరి అనే ఒక ఊరిలో జరిగే కథ ఇది. అయితే ఇది పరశురామ క్షేత్రం. మనకి ఈ ప్రాంతంలో ముఖేష్ తివారీకి సంబంధించిన ఒక ముఠ చాలా అరాచకాలు చేస్తూ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. అయితే అడ్డొచ్చిన పోలీసులను అందరినీ కూడా వాళ్ళు చంపుతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో అలాంటి ప్లేస్లో మనకి భీమా, మన గోపీచంద్ ఎస్ఐగా వస్తాడు. అది కూడా ఒక దున్నపోతు మీద వస్తాడు. అయితే వచ్చి రావడంతోనే మనకి హీరో మంచి కామెడీ చేస్తాడు విలన్తో. అప్పుడు మనకి విలన్ని కామెడీ చేయడంతో మనకి మనం అంత సీరియస్గా తీసుకోం. కానీ సినిమాలో ఇది కొంచెం అటవీ ప్రాంతము, అటు పక్కన తిరగడంతో మనకి సినిమా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా మనం దాన్ని సీరియస్గా తీసుకోం. స్టార్టింగ్లో కొన్ని విజువల్స్ పెట్టి కింద పైన చేయడంతో మనం కొంచెం ఇదేదో కొంచెం తేడాగా ఉంది అనే ఫీలింగ్లో వస్తుంది. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేదాకా కూడా మనకి ఏమీ ఐడియా రాదు. అయితే మనకు వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, మనకి ఒక ట్యాంకర్ని చూపిస్తూ ఉంటారు. అదే పని అసలు ఆ ట్యాంకర్లో ఏముంది, ఆ ట్యాంకర్ ద్వారా ఏం జరుగుతుంది స్టోరీలో అనేది మనము అంత సీరియస్గా తీసుకోం. కానీ ఒక్కసారి ఆ ట్యాంకర్ ఓపెన్ చేయంగానే అందులో జరిగిన విషయం చూసేసరికి మనమే అవాక్ అవుతాం. సో ఈ పరిస్థితుల్లో అసలు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ అనేది మనకు మొదలవుతుంది. ఈ పరిస్థితుల్లో సినిమా ఎలా ఉందంటే, ఈ మధ్యకాలంలో మనం చూసిన పోలీస్ పాత్రలు అదే పనిగా మనకి అందులో ఉన్న మసాలా అంతా మనకి ఫస్ట్ హాఫ్లో ప్రొజెక్ట్ చేస్తారు. అయితే ఇందులో కొంచెం ఫ్యాంటసీ అంశాన్ని చేర్చి మళ్ళీ దాంట్లో ఒక గుడిని పెట్టి, మళ్ళీ ఆ గుడి చుట్టూ తిరిగే కథని పెట్టి, మళ్ళీ దాంట్లో మనకి కొత్తగా ఒక నాజర్ క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చి ఇంకా అంతా పైన కింద అయిపోయి సినిమా క్లైమాక్స్ అంతా అయ్యేసరికి సినిమాకు మొత్తానికి బాగానే ఉందని అనిపించుకునేటట్టుగా ఈ సినిమా ఉంది. ఈ సినిమాలో మనకి 2 కామెడీ ట్రాక్లు ఉంటాయి, అలాగే 2 హీరోయిన్లు ఉంటారు. కానీ హీరో మాత్రం ఒకడే ఉంటాడు. అది మీరు సినిమా చూస్తే కానీ తెలియదు ఆ ఒక్కడు కాన్సెప్ట్. ఇది సినిమా ఎవరెలా చేశారో ఇప్పుడు మనం చూద్దాం. మనకి 2 పాత్రల్లో కనిపించే గోపీచంద్ నటన చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆయన లుక్ చూస్తే మనకి అదృశ్య సినిమా గుర్తొచ్చి కొంచెం మళ్ళీ ఈ సినిమాలోకి వచ్చేస్తాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనకి గోపీచంద్ అత్యద్భుతంగా చేశాడని చెప్పాలి. గోపీచంద్ చేసిన యాక్టింగ్లో మనం వేరే ఎవరిని ఊహించుకోలేం. అలాంటి సీన్స్ మనకి ఓన్లీ గోపీచంద్కే పడతాయి. అయితే కామెడీ మాత్రం మనం అంతగా మెప్పించలేదని చెప్పాలి. కానీ సినిమాలో క్లైమాక్స్లో ఉన్న ఫైట్స్ కానీ లేకపోతే ఎమోషన్ కానీ బాగానే పండిందని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో సినిమా చాలా అద్భుతంగా ఉందని, సాంకేతికంగా మనకి దర్శకుడు హర్ష
పక్కా మాస్ కథని కొంచెం విభిన్నంగా అవి ఇవి చేర్చి మనకి అందులో ఫ్యాంటసీని కూడా కలిపి మన ముందుకు తీసుకొచ్చాడు. సినిమాలో మనకి ఇప్పుడు బలాలు ఏంటో చూద్దాం. పాజిటివ్స్ వచ్చేసి గోపీచంద్ నటన అద్భుతంగా ఉంటుంది కథలో. అలాగే పురాణ నేపథ్యం సినిమా స్టార్టింగ్లో చూపిస్తాడు, అది కూడా అత్యద్భుతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా మనకి అసలు కళ్ళు కొంచెం కూడా తిప్పకుండా సినిమా చూసేటట్టుగా ఉంది. అలాగే సినిమాలో ఒక చిన్న బ్యాడ్ ఏం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ రోత కొట్టుడుగా రొటీన్గా ఉంది, కానీ కథలోకి వెళ్ళడానికి ఆ మాత్రం సమయం తీసుకోవచ్చు. చివరిగా మనకి 2 పాత్రల్లోనూ గోపీచంద్ అత్యద్భుతంగా యాక్ట్ చేశాడనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో భీమా డెఫినెట్గా హిట్ అయినట్టే, కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడండి.